ఇండిగో ఇష్యూ అనేది ప్రధాని నరేంద్ర మోడీ యొక్క మనస్తత్వాన్ని బయటపెట్టిందని చెప్పుకోవచ్చు. పొగడ్తలకు ముందడుగు వేసేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు వచ్చినప్పుడు వెనకడుగు వేసేటువంటి వ్యక్తి. పొగడ్తలకు ముందుకు వచ్చి క్రెడిట్ అంతా కూడా నాకే దక్కాలి అని చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీని మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ఇండిగో ఇష్యూ ద్వారా ఆయన ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ప్రభుత్వం యొక్క వైఫల్యము, లోపము బయట పడితే ఇక్కడ దాన్ని ఫేస్ చేయకోకుండా తనకు ఏమాత్రం కూడా బాధ్యత లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెనకడుగు వేసి కేంద్ర మంత్రిని బాధ్యుల్ని చేస్తా ఉన్నారు. నెపమంతా కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి మీద తోసేస్తా ఉన్నారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక్కడ ప్రశంసల వర్షం వచ్చినప్పుడు ముందుకు వచ్చి విమర్శల వర్షం వచ్చినప్పుడు గొడుగు కిందకు చేరేటువంటి వ్యక్తిగా ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ కనపడతా ఉన్నారు. అలాగే ఉగ్రదేశమైనటువంటి పాకిస్తాన్ నే గడగడలాడించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీని మన దేశంలోనే ఉండేటువంటి ఒక కార్పొరేట్ సంస్థ ఇండిగో అనేది కిందికి దిగి వచ్చేలాగా చేసింది అనేది ఈ ఇండిగో ఇష్యూ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది.